రావడం ఓకే, ఉండటం ఓకే, కానీ టైం అయిపోయినా కదలరు. అధికారులకి తెలియకుండా సెట్ అయిపోతున్నారు. వీసా టైం అయిపోయినా ఇక్కడే ఉంటున్న ఫారినర్ల సంఖ్య వందల్లో ఉంది. అలాంటి వారిపై నిఘా పెట్టింది డిపార్ట్మెంట్. టైం అయిపోయినా ఇక్కడే ఉండే వాళ్ళని వచ్చిన దారినే పంపుతామంటున్నారు అధికారులు. బ్యాగ్ వేసుకుని వచ్చేస్తారు. వచ్చేటప్పుడు ఓకే, చెకింగ్లు గట్రా బానే చేస్తారు. కానీ వచ్చాక మాత్రం వాళ్ళని కదిలించే దిక్కులేదు. వాళ్ళలో వీసా ఎంతమందికి ఉందో, అది ఎన్నాళ్ళుందో, అసలు వీసాలున్నాయా లేవా, దొంగదారిన ఎవరైనా వచ్చారా అనేది కనుక్కోవడం సిటీలో చాలా కష్టంగా మారింది. అందుకే ఇకపై వాళ్ళ ఆటలు చెల్లవంటున్నారు అధికారులు. ఫారెన్ నుంచి వచ్చిన వారిపై ఫోకస్ పెట్టింది పోలీస్ డిపార్ట్మెంట్. వీసా టైం కంప్లీట్ అయినా తిరిగెళ్లకుండా ఉండేవారిని ఊరుకునేది లేదంటోంది. ఔటర్స్ ని పంపేస్తామంటున్నారు అధికారులు. ఇప్పటికే బంగ్లాదేశ్, పాకిస్తాన్, నైజీరియా నుంచి వచ్చిన వీసా ఓవర్ స్టేయర్స్ ని గుర్తించామంటున్నారు. వారిపై యాక్షన్ తప్పదని వార్న్ చేస్తున్నారు. బర్మా నుండి వచ్చిన రోహింగ్యా ముస్లిమ్స్ దాదాపు 1750 మంది ఉన్నారు. దేశవ్యాప్తంగా 6900 మంది ఉన్నారు. ఇదే విధంగా నైజీరియన్ నేషనల్స్ కూడా ఈ మధ్య కాలంలో వారి కేసెస్ చాలా డిటెక్ట్ అవుతున్నాయి. సోమాలియా, ఎథియోపియా, నైజీరియా. అయితే వీరిపైన కూడా కొద్దిగా దృష్టి సారించి వచ్చే రోజుల్లో వెరిఫికేషన్ ప్రాసెస్ చేసి ఎవరు ఓవర్ స్టే చేస్తున్నారు, దేశంలో ఏ విధంగా వచ్చారు, ఎన్ని రోజుల నుండి ఓవర్ స్టే అంటే ఎన్ని రోజుల వరకు వాళ్ళ వీసా ఉంది, ఎన్ని రోజులు ఓవర్ స్టే చేశారనేది అన్ని కనుక్కొని మరి ఆ దేశం వాళ్ళ ప్రతినిధితో మాట్లాడి వారిని పంపించడానికి మేము ఏర్పాట్లు కూడా ప్రారంభిస్తున్నాం. మన దగ్గర అసలే ఫేక్ పాస్పోర్ట్లు, ఫేక్ ఐడెంటిటీ కార్డులు ఫుల్ గా ఉంటున్నాయి. అందుకే లెన్స్లు ఇటేపు తిప్పారు. అక్రమ పాస్పోర్ట్లు, అక్రమ వీసాలతో ఉండే వారికి తాట తీస్తామంటున్నారు. స్టడీ పేరుతో వచ్చి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసే కన్నింగాళ్లు సిటీలో ఫుల్ గా పెరిగిపోయారు. డ్రగ్స్ కేసుల్లో ఫుల్ గా ఫారినర్సే దొరుకుతున్నారు. స్టడీ వీసా, విజిటింగ్ వీసా, వర్కింగ్ వీసా అని ఏదో పేరుతో వచ్చి అడ్డమైన వేషాలేస్తే ఊరుకునేది లేదంటున్నారు అధికారులు. అవుట్ స్టేయర్స్ ని గుర్తించడానికి డేటా చేతిలో పట్టుకుని చెక్ చేస్తామంటున్నారు అధికారులు. స్పెషల్ డ్రైవ్ చేసి వారి ఎంబసీల ద్వారా వెనక్కి పంపుతామంటున్నారు.